వచ్చేసరికి ఇక్కడ తెల్లవారి వరకే 160, 170, 190 వరకు 200 వరకు టోకెన్స్ పేరు రాస్తా ఉన్నారు. అదేదో మళ్ళీ బ్యాంకు వాళ్ళు బయట పోలీసులు వచ్చి మొత్తం రెడీ చేసుకొని వాళ్ళు రాసుకొని లిస్ట్ తీసుకొని ఎంత దారుణం అంటే రాత్రి పరిస్థితి నాది కొడోటొచ్చ గ్రామం. అబ్బసమ్మయ్య అనే వ్యక్తిని, రేగొండ మండలం, జయశంకర్ జిల్లా. నాకు 3 ఎకరాల చిల్లర భూమి ల్యాండ్ ఉన్నది కాబట్టి SBIలో లోన్ తీసుకున్నాం. మళ్ళీ ఆ లోను ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ ఇచ్చేందుకు, ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చేందుకు మేము ఆ బ్యాంక్ చుట్టూ తిరిగి మళ్ళీ రెన్యువల్ చేసుకొని ఆ రెన్యువల్ ప్రకారం ఏబడి 6 నెలల నీతిని కట్టుకుంటున్నారు. అది కట్టడానికి వస్తే ఇప్పుడు మాకు టోకెన్లు ఏర్పాటు చేసి ఆడ జనాలతోటి కొంచెం ఇబ్బంది పడతాను. నైట్ ఇక్కడనే పడిగాపులు కాదు. నైట్ 7:30, 8 గంటల ప్రాంతం సుమారు ఇక్కడ 40-50 మంది, మినిమం 50 మంది అనుకుంటారు. ఆడవాళ్ళు నిలబెట్టిండ్రు. ఒక జెంట్స్ అనే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పేరు రాసుకొని ఇప్పుడు వాళ్ళు టోకెన్స్ ఇస్తారట. అప్పుడు లోపలికి అలవా చేసిన తర్వాత మేము లోపలికి పోవడం జరుగుతుంది. జరిగింది ఇప్పుడు. నా పేరు బోర్ల కల్పన. వెంకటేశ్వర్లపల్లి నుండి వచ్చినాము. నిన్న పొద్దున వచ్చినాము. మళ్ళీ నైట్ వచ్చి మా ఆయన టోకెన్ తీసుకొని రాపించుకున్నాడు. మళ్ళీ పొద్దున 9:30కి వచ్చేసినాం. ఇప్పుడే సార్లు వచ్చినాం. నిన్న ఇవాళ 2 రోజులు అవుతుంది మేము రాబట్టి. మేము ఈరోజు 39-40 మంది టోకెన్ నెంబరు. రోజు 100 మంది, 100 మెంబర్స్కే ఇస్తారట టోకెన్లు. మాది 39-40. ఇబ్బంది అవుతుంది, కానీ సార్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నిన్న వర్షంలోనే వచ్చిండు మా ఆయన. వర్షంలోనే ఉన్నాడు. నైట్ 8 గంటల నుండి 3:30కి వచ్చిండు ఇంటికి టోకెన్ కోసమే ఉండి. ఇబ్బంది అవుతుంది. ఇక ఏం చేస్తాం, ఇబ్బంది పడాలి కదా, పడుతున్నాం. రమేష్ మాది చిట్యాల. గత 4 సార్లు ఈ బ్యాంకుకు వచ్చినాను. లోపలికి వెళ్తే రేపు రండి, టైం లేదు, టోకెన్స్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఒకరోజు వస్తే ఉదయం వస్తే ఈ రోజుకు టోకెన్స్ అయిపోయినాయి, రేపు రండి అని చెప్పేసి అన్నారు. రేపు వచ్చేసరికి ఆల్రెడీ టోకెన్స్ 180, 190 దాకా పూర్తి అయిపోయినవి. ఇప్పుడు ఇచ్చేది లేదు. 100 మందికి మాత్రమే మేము పిలుస్తాము, 100 మందికి మాత్రమే మేము కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఏంటి పరిస్థితి అంటే రైతులు తెల్లవార్లు ఇక్కడ బ్యాంకు దగ్గర ఉండి ఇబ్బందులు పడి రాత్రిళ్ళు నెంబర్ రాసుకుంటే అది రాత్రి 3 గంటలు 2 గంటల వరకే 50-60 మంది వస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఇక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చెద్దర్లు పట్టుకొచ్చి ఉంటాను, లేకపోతే దూరం ఉన్న తెలియని వాళ్ళు వచ్చి వాటికి రోడ్ల మీద పడుకొని అష్టకష్టాలు పడి నెంబర్ రాయించుకుంటే అది 100 లోపు వస్తేనే వాళ్ళకు వచ్చినట్టు. తర్వాత మళ్ళీ రాత్రి 4 గంటలకు 3 గంటలు వచ్చిన వాళ్ళు కూడా 100 అయిపోయిందంటే ఖతమే. మళ్ళీ తెల్లవారు రావాల్సిందే, మళ్ళీ కొత్తగా పేరు రాయించుకోవాల్సిందే. దీనివల్ల ఎంత దుర్భరమైన పరిస్థితులు రైతులకు ఉన్నది అంటే ఒక స్పష్టత లేదు బ్యాంకు నుండి. మరి విలేజ్లో పరిధిగా ఒక డేట్ కేటాయిస్తే సరిపోయేది. అట్లా కాకుండా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 100-200 మంది నేమ్స్ వచ్చిన తర్వాత 100 మందికి ఇస్తే ఇంకా మిగతా వాళ్ళకు నెక్స్ట్ టైంలో వస్తుంది అంటే వచ్చిన వాళ్ళకు ఫలితం ఉండదు. ఒకసారి నేను టోకెన్ నాకు రావాలంటే 4 రోజుల నుంచి వరుసగా తిరిగినా కూడా రాత్రులు ఉండలేని పరిస్థితుల్లో, మళ్ళీ పొద్దుగాల రాలేని పరిస్థితి లోపల కూడా తిరగడమే జరుగుతుంది తప్ప నాకు టోకెన్ దొరికిన పరిస్థితి లేదు. నిన్న మళ్ళీ నైట్లో వచ్చేసి 2-3 రోజులు తిరిగితే నిన్న నైట్లో ఉంటే తప్ప నాకు ఇప్పుడు 100 లోపు వచ్చేసింది టోకెన్ వచ్చింది. ఇప్పుడు లేడీస్ అయితే దారుణమైన పరిస్థితి వాళ్ళదైతే. వాళ్ళు ఎక్కడి నుంచో రాత్రిలో వచ్చి ఇక్కడ ఉండలేరు. ఇక్కడికి వస్తే వాళ్ళకు టోకెన్ దొరకదు. మిగతా మండలంలో బ్యాంకులు అంటే ఇప్పుడు చలవేరిగాకు సంబంధించిన బ్యాంకు దీనిలో అటాచ్డ్ చేసింది. అంటే 3-4 మండలాలకు ఇది ఒకటే బ్యాంకు. ఇక్కడ విలేజ్ వైజ్గా ఇచ్చేస్తే వాళ్ళకి ఏ రోజు అంటే ఆ రోజు వాళ్ళ టైం ప్రకారం వస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. 100 మందికి టోకెన్స్ ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఇంకో 100 మంది ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా రేపటి డేటా లేకపోతే తర్వాత డేటా వేసి ముద్ర కొట్టిచ్చేస్తే దాని ప్రకారంగానే వచ్చేటోళ్ళు. ఏది లేక ఇష్టం ఉన్నట్టు చేయడంతో
చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది.